మనోజ్కి ఇల్లమ్మిన వాళ్ళ నుంచి మనోజ్ డబ్బులను కాపాడి వాళ్ళని పోలీసులకి అప్పగించిన బాలు. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీనా ఆ పూల డెకరేషన్ ఆర్డర్ తనకే వస్తుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటుంది. కానీ ఇక ఆ డెకరేషన్ వాళ్ళు ఇక మీనాకి ఇవ్వకుండా ఆ ఫంక్షన్ చేసే వాళ్ళు కూడా చింతామనే తక్కువ ధరకి మాకు డెకరేషన్ చేస్తుంది కాబట్టి తనకే ఇచ్చేస్తామని చెప్పేసి చెప్తారు. మీనా చాలా అంటే చాలా బాధపడిపోయి ఇక ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చి చాలా దిగాలుగా కూర్చుంటుంది. ఇంతలో బాలు ట్రిప్కు వెళ్ళి వస్తాడు. అప్పుడు బాలు, ఏంటి మీనా చాలా డల్గా కనిపిస్తున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు మీనా ఉండి, ఆర్డర్ మనకు అందలేదండి, ఆవిడ ఎవరో చింతామనంట, ఈ స్టేట్లోనే నెంబర్ 1 డెకరేషన్ చేసే ఆవిడంట. నేను ఎంత లెక్క చేసినా, ఎంత పూలు తక్కువకి ఇచ్చినా కూడా నేను చెప్పిన బడ్జెట్ లోపే అవుతుందండి డెకరేషన్. కానీ నేను చెప్పిన బడ్జెట్ కంటే సగమే బడ్జెట్ రాసి ఈ బడ్జెట్ లోపే నేను చేస్తానని చెప్పి తను తీసుకుందండి ఆ ఆర్డర్ అని చెప్పేసి చాలా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడు బాలు ఉండి, అంటే తను కావాలనే చేస్తుందన్నమాట ఇదంతా, నీ మీద తను గెలవాలని చూస్తుంది మీనా. అయినా రేపు డెకరేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది కదా ఆవిడ ఎంత బాగా డెకరేట్ చేస్తుందో. ఇక అది చూసి తర్వాత నీకే ఇస్తారులే మీనా, నువ్వేం టెన్షన్ పడకు, బాధపడకు అని చెప్పేసి బాలు మీనాకి ధైర్యం చెప్తాడు. అప్పుడు మీనా, చాలా ఆశలు పెట్టుకున్నానండి నేను మీకు సహాయపడతానని, కానీ అదేం జరగలేదు, నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అంటుంది మీనా. ఇక అప్పుడు బాలు, నువ్వేం బాధపడకు మీనా, నీ మంచితనానికి అంతా మంచే జరుగుతుంది. మా మీనా కదూ, అలా డల్గా ఉంటే నాకేం తోయదు మీనా అని చెప్పేసి బాలు మీనాని బ్రతిమలాడుతుంటాడు. అప్పుడు మీనా, సరే అండి మీకు భోజనం వడ్డిస్తాను, తిందురు గాని రండి, మీరు నా వెనకున్నంత వరకు నాకేం అవ్వదు, నాకు ఇది కాకపోతే ఇంకొకటి వస్తుందిలే, పదండి అని చెప్పేసి ఇక తన మూడ్ని చేంజ్ చేసుకొని బాలుతో పాటు భోజనం చేయడానికి వెళ్తుంది. ఇక ఇంతలో మనోజ్, రోహిణి వాళ్ళు అక్కడికి వస్తారు. వచ్చి అందరూ లగేజ్ సర్దుకున్నారా, ఇక మనం ఉదయం అవ్వగానే బయలుదేరాలి అని చెప్పేసి చెప్తారు. ఇక అప్పుడు శృతి వాళ్ళు, ఎప్పుడో సర్దుకున్నాం, అయినా 2 జతల బట్టలైతే సరిపోతాయి కదా, ఏదో అక్కడే పర్మనెంట్గా ఓ నెల రోజులు ఉన్నట్టు చెప్తున్నారు అని చెప్పేసి అనడంతో బాలు కూడా అలానే అంటాడు. ఇక అప్పుడు మనోజ్ ఉండి, సరేలేండి మీరేం మమ్మల్ని ఎగతాళి చెయ్యొద్దు, అక్కడికి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది మేమెందుకు ఇంతలా ఆరాట పడుతున్నామనేది అని చెప్పేసి రోహిణి, మనోజులు అంటారు. అప్పుడు బాలు ఉండి, నాకు మీరు ఎన్నైనా చెప్పండి నాన్న, నాకు ఇప్పటికీ ఎక్కడో తేడా కొడుతుంది నాన్న, వీడు మళ్ళీ ఆ లక్షలు దొబ్బెట్టేస్తాడనిపిస్తుంది అని చెప్పి అనడంతో అప్పుడు ప్రభావతి, రేయ్ అది నోరా మూసినదా, ఎందుకలా మాట్లాడుతున్నావురా అపశకనపు పక్షి అని చెప్పేసి బాలుని తిడుతుంది. అప్పుడు బాలు, నేను మాట్లాడేది అపశకునపు మాటలు కాదు అమ్మావతి, నిజాలు మాట్లాడుతున్నాను. ఈసారి దొబ్బెట్టుకున్నాడనుకో వాడి జీవితమే నాశనం అయిపోతుంది, అది అర్థమవుతుందా మీకు అని చెప్పేసి బాలు అంటాడు. ఇక అప్పుడు ప్రభావతి, ఏం చేయాలో ఏం చేయకూడదో వాడికి తెలీదా, వాడికి తెలియందే ఇన్ని లాభాలు ఇంత బిజినెస్ చేస్తున్నాడా, నువ్వు ముయ్యరా, కారు నడుపుకునే తెలివి నువ్వును అని చెప్పేసి బాలుని ఎగతాళి చేస్తుంది. అప్పుడు రోహిణి ఉండి, కరెక్ట్గా చెప్పారత్తయ్య, సరే అత్తయ్య టైం అవుతుంది, అందరం బయలుదేరాలి, వెళ్ళి ఎవరి లగేజీలు వాళ్ళు తెచ్చుకొని త్వరగా బయలుదేరదాం పదండి అని చెప్పేసి చెప్తుంది. ఇక బాలు, మీనా వాళ్ళు, ఇక అందరూ, రవి, శృతి వాళ్ళు అందరూ బయలుదేరుతారు. ఇక బయలుదేరి ఆ విల్లా దగ్గరకి వెళ్తారు. ప్రభావతి కార్ దిగి విల్లాని చూసి, అమ్మో ఎంత పెద్ద ఇల్లురా, ఇంత పెద్ద ఇల్లు దూరం నుంచి చూడడం తప్ప ఇలా దగ్గరికి వచ్చి కూడా చూసింది లేదురా, నాకు తెలుసురా నాన్న మనోజ్, నువ్వు ఎప్పటికైనా ఇంత స్థాయికి వెళ్తావని నాకు తెలుసు అని చెప్పేసి మనోజ్ని పొగుడుతూ
పెడుతూ మనోజ్ బుగ్గల్ని ముద్దు పెట్టుకుంటుంది. ఇక అప్పుడు బాలు ఉండి, అమ్మ హార్ట్ అటాక్ వచ్చేలా ఉందమ్మా అవతి, కొంచెం భూమి మీద ఉండు, భూమికి ఆకాశానికి మధ్యలో పక్షి ఎగిరినట్టుంది నీవు చేసే ఈ హడావిడి అని చెప్పేసి బాలు అంటాడు. ఇక అప్పుడు ప్రభావతి ఉండి, నువ్వు ఆపుతావా అని చెప్పేసి, నాకు కళ్ళు తిరిగేలా ఉన్నాయిరా, ఇంత పెద్ద ఇల్లా అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. ఇక ఇంతలో రోహిణి ఉండి, రండి మామయ్య, రండి మీనా, లోపలికి వెళ్దాం రండి అని చెప్పేసి ఇక లోపలికి వెళ్తారు. ఇక ప్రభావతి ఇల్లంతా హడావిడి చేస్తూ తిరుగుతూ ఉంటుంది. రే మనోజ్, ఈ రూమ్ నాకే ఇవ్వాలరా, ఈ బెడ్రూమ్ నాకే కావాలి, ఇది చాలా బాగుంది, ఇందులో నేను మీ నాన్న ఉంటాం అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు మనోజ్ ఉండి, అలాగే అమ్మా, ఎలాగో ఇక ఇల్లు కొన్న తర్వాత నువ్వు, నాన్న, నేను, రోహిణి ఇక్కడే ఉంటాం కదా, నీకు ఏ రూమ్ నచ్చితే ఆ రూమ్ తీసుకో అమ్మా అని చెప్పేసి మనోజ్ అంటాడు. నాకు తెలుసురా, నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోవు, నీ భార్య కంటే నన్నే బాగా చూసుకుంటావని నాకు తెలుసురా అని చెప్పేసి ప్రభావతి మురిసిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో ఇంటి ఓనర్స్ అక్కడికి వస్తారు. అదే ఓనర్స్ అని అబద్ధం చెప్పిన వాళ్ళు అక్కడికి వస్తారు. వచ్చి ఇక ఏంటి మనోజ్, మీకు ఇల్లు నచ్చిందా, నమస్కారం అండి అని చెప్పేసి అందరితో కలిసిపోయి మాట్లాడుతున్నట్టు ఉంటారు. ఇక ఇంతకు ముందుకే బాలుకి కాల్ వచ్చి ట్రిప్కి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక అందరూ చూస్తూ ఉంటారు. అప్పుడు మనోజ్ ఉండి, వీళ్ళే ఈ ఇంటి ఓనర్స్ అని చెప్పడంతో శృతి రవితో, రవి వీళ్ళని చూస్తుంటే ఇంటి ఓనర్స్లా లేరు, ఈ ఇంటి వాచ్మెన్ వాళ్ళలా ఉన్నారు, వీళ్ళు ఓనర్స్ ఏంటి అని చెప్పేసి అనడంతో అప్పుడు రవి ఉండి, అవును శృతి, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, అంటే బాలు అన్నయ్య చెప్పింది నిజమే, ఇక్కడ ఏదో గోల్మాల్ జరుగుతుంది అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఇక రవి ఉండి, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు శృతి, వీళ్ళు ఇప్పటికే మేము ఎదిగిపోతుంటే వీళ్ళు కుళ్ళు పడుతున్నారని చెప్పేసి మనల్ని అంటున్నారు, మనం సైలెంట్గా ఉండాలి, బాలు అన్నయ్య వచ్చి మిగతాది చూసుకుంటాడులే అని చెప్పేసి చెప్తాడు. ఇక రోహిణి సైలెంట్ అయిపోతుంది. ఇంతలో ఆ ఇంటి ఓనర్స్ అని అబద్ధం చెప్తున్న వాళ్ళు, మనోజ్ డబ్బులు రెడీ అయ్యాయా, మేము రేపే వెళ్ళిపోవాలి అని చెప్పేసి చెప్తారు. అప్పుడు ఇక మనోజ్ ఉండి, రెడీ అయ్యాయి అని చెప్పేసి చెప్తాడు. మీకు రేపు ఉదయమే ఇచ్చేస్తాం అని చెప్పడంతో అప్పుడు వాళ్ళు, అలాగే మేము రేపు ఉదయం వస్తాము, ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు ప్రభావతి ఉండి, అమ్మో ఆవిడ చూసారా లక్ష్మీదేవిలా ఎంత బాగుందో, ఆయన కూడా ఎంత డిగ్నిటీగా ఉన్నాడో అని చెప్పేసి అనడంతో అప్పుడు మీనా ఉండి, నాకతను ఈ ఇంటి వాచ్మెన్లా అనిపిస్తున్నారు అత్తయ్య, ఆయన నీకెలా డిగ్నిటీగా కనిపించాడు, నీ మాటలు కాకపోతే అని చెప్పేసి మీనా అంటుంది. అప్పుడు సత్యం ఉండి, అవును నాకు కూడా ఏదో డౌట్గానే ఉంది అని చెప్పేసి అంటాడు. ఇక ఇంతలో మనోజ్ రోహిణీలు ఉండి, ఏం లేదు మామయ్య, మీరేం టెన్షన్ పడకండి, వాళ్ళు నిజమైన ఓనర్సే అని చెప్పేసి అంటారు. ఇక మరుసటి రోజు ఉదయం అవ్వగానే ఇక వాళ్ళు అక్కడికి వచ్చి మనోజ్ని డబ్బులు అడుగుతారు. అప్పుడు మనోజ్ ఉండి, డబ్బులంతా సిద్ధంగానే ఉన్నాయి, ఇక పేపర్స్దే లేటు అని చెప్పడంతో అప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఫేక్ డాక్యుమెంట్స్ రెడీ చేసి ఉంటారు. ఇదిగోండి, మీరు చెప్పారు కదా 2 రోజులలో డబ్బులు రెడీ చేస్తానని, ఇక మేము త్వరగా వెళ్ళాలని చెప్పాను కదా, అక్కడ బిజినెస్ పనులు ఉన్నాయని, అందుకే డాక్యుమెంట్స్ ముందే రెడీ చేయించాను, మీరు త్వరగా సంతకం పెట్టిస్తే మేము వెళ్ళిపోతాము, మాకు ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్పేసి మనోజ్ వాళ్ళని కంగారు పెడుతూ ఉంటారు. ఇక అప్పుడు మనోజ్ రోహిణి వాళ్ళు, సరే ఇదిగోండి 25 లక్షలు అని చెప్పేసి బ్యాగ్ నిండా డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు ఆ డబ్బులు తీసుకుని, సరే అండి మాకు ఫ్లైట్కి టైం అవుతుంది అని చెప్పేసి ఆ ఫేక్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి, ఇదిగో తీసుకోండి అని చెప్పేసి ఇక దొంగ కుక్కల్లా అక్కడి నుంచి త్వరగా పరిగెడుతూ ఉంటారు. ఇక పరిగెట్టి ట్యాక్సీని తీసుకొచ్చుంటారు. అందులో ఎక్కి వెళ్ళబోతూ ఉంటే ఇంతలో బాలు అక్కడికి వచ్చి వాళ్ళ ట్యాక్సీకి అడ్డంగా కారు ఆపుతాడు. ఇక ఆ ట్యాక్సీ త్వరగా తోలుతుండటంతో బాలు కార్కి తగులుతుంది. అప్పుడు బాలు ఇక ఆ ట్యాక్సీని ఆపి బయటకి వచ్చి, ఎవడ్రా మీరు అని చెప్పేసి అనడంతో ఇంతలో మనోజ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, రేయ్ వాళ్ళెవరో తెలుసా, ఈ ఇంటి ఓనర్స్ రా, నీకెవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అని చెప్పేసి బాలుని తిడుతూ ఉంటారు. అప్పుడు బాలు ఉండి, రేయ్ నేనేం తిట్టలేదు, అయినా వీడు ఈ ఇంటి ఓనర్ అంటే ఎవడు నమ్ముతాడ్రా,
వీడు ఈ ఇంటి వాచ్మెన్లా ఉన్నాడు, వీళ్ళని చూస్తే నాకేదో అనుమానంగానే ఉంది అని అనడంతో అప్పుడు రోహిణి ఉండి బాలు మాటలు జాగ్రత్తగా రానివ్వు, వాళ్ళు ఈ ఇంటి ఓనర్సే అని అనడంతో అప్పుడు బాలుకి ఇంకా అనుమానం వస్తుంది. నాకు ఒక డౌటు, మీరు ఈ ఇంటి ఓనర్సే అంటున్నారు కదా, అది నిజమేనా అని చెప్పేసి వాళ్ళని ఇల్లు అమ్మిన వాళ్ళని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు అవును ఈ ఇల్లు మాదే అని చెప్పేసి అనడంతో ఓ అవునా, ఈ ఇల్లు ఇంత పెద్ద విల్లా మీకుండగా మీరు ట్యాక్సీలో ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి బాలు అడుగుతాడు. అప్పుడు మనోజ్ ఉండి రేయ్ అవన్నీ నీకెందుకురా, వాళ్ళకి ఫ్లైట్కి టైం అవుతుంది కాబట్టి త్వరగా ట్యాక్సీలో వెళ్తున్నారు, నీకెందుకురా అని చెప్పేసి అనడంతో ఓ అవునా, ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు నిజమైన ఓనర్సా లేదా అనేది నేను తేల్చి చెప్తాను అని చెప్పడంతో అప్పుడు వాళ్ళు ఇద్దరు దొంగ చూపులు చూస్తూ వణికిపోతూ ఉంటారు. ఆగండి ఇక్కడే ఉండండి, ఒక్క నిమిషం పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను అని చెప్పేసి ఫోన్ తీసి పోలీసులకి కాల్ చేస్తాడు. ఇక అప్పుడు వాళ్ళకి భయపడుతూ ఆ బ్యాగ్ని అక్కడే పడేసి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. ఇక ఇంతలో బాలు పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి వస్తారు. బాలు వాళ్ళు పారిపోతుంటే వెనకాల నుంచి వెళ్ళి పట్టుకొని వాళ్ళని లాక్కొస్తాడు. ఇక పోలీసులు రాగానే బాలు వాళ్ళని పోలీసులకి అప్పగిస్తారు. ఇక అప్పుడు మనోజ్ రోహిణీలు షాక్ అయ్యి అలానే చూస్తూ ఉండిపోతారు. ఇక అప్పుడు సత్యం ఉండి నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, నాకెందుకో అనుమానంగానే ఉందని అని అంటాడు. ఇక ప్రభావతి ఆశలన్నీ తుస్సుమనిపోతాయి, ప్రభావతికి కళ్ళు తిరుగుతాయి. ఇక అందరూ అంటూనే ఉంటారు మేము చెప్పేది నిజం, వీళ్ళు ఇంటి ఓనర్స్లా అనిపించట్లేదని ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఇక అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి 4 తగిలించి అడిగితే వాళ్ళు ఆ ఇంటి వాచ్మెన్లమని చెప్పేస్తారు. ఇంకా బాలు ఎలాగో ఒకలా ఆ ఫేక్ ఇల్లు అమ్ముతామని చెప్పిన వాళ్ళ నుంచి మనోజ్ని కాపాడుతాడు. ఇక సత్యం ఉండి ఇక్కడ కాదు నీ సంగతి, ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను అని చెప్పేసి పదండి ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అందరినీ అక్కడి నుంచి తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. ఇక ఇంకొక వైపు చింతామణి ఆ డీల్ దక్కించుకొని పొగరుగా మీనాని చాలా తేలిగ్గా తీసిపాడేస్తుంది. అసలు మీనా మరి ఆ ప్రాజెక్ట్ని అందుకోనుందా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.